బావా లంచ్ బాక్స్ రెడీనా మేడం? ఇంకా చేయలేదు, నేను తర్వాత పంపిస్తానులే బావా. అవుని, నా కోట నాకు ఇచ్చేసే, నేను బయలుదేరుతాను. ఉండు బావా. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అన్నయ్య వసంత వదినలు నా దగ్గరకొచ్చి నాకు లేనిపోని ఆలోచనలు పెట్టారు. దేని గురించి? కావ్య గురించి. ఏంటంట? బయటకు ఎక్కువ చెప్పుకోలేకపోయారు గాని వాళ్ళ మనసుల్లో ఏముందో నాకు క్లియర్గా అర్థమైంది. కావ్యను గొప్పింటి కోడల్ని చేద్దాము అని అనుకున్నారు. తమ కూతురు కార్లున్న ఇంటికి, పనివాళ్ళున్న ఇంటికి వెళ్లాలని కలలుగన్నారు. అలా జరగకపోయేసరికి కూతురు జీవితానికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వెలితిగా ఫీల్ అవుతున్నారు. మనసుకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోవడంలో ఉండే ఆనందం ఆడపిల్లకి మరి దేంట్లోనూ ఉండదని వాళ్ళకేం తెలుసు? కోరుకున్న వాడితో కలిసి బ్రతుకుతున్నప్పుడు కారులు, పనివాళ్లు, ఆస్తులు, అంతస్తులు ఏవీ కనిపించవని అక్కాబావకి తెలీదు. మనం పిల్లల స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాం, వాళ్ళ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచిస్తున్నారు. మన అభిప్రాయాలకి వాళ్ళ అభిప్రాయాలకి, మన నిర్ణయాలకి వాళ్ళ నిర్ణయాలకి మధ్య చాలా తేడా ఉంటుంది బావా. మనం మంచే చేశాం కానీ కావ్యకి చెడు చేయలేదు కదా అని. ఆ నమ్మకం వదిన వాళ్లకు సంపూర్ణంగా కలగనంత వరకు కలవరపడుతూనే ఉంటారు బావా. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఒకసారి పవన్తో మాట్లాడు బావా. ఈ సమయంలో ఈయనెందుకు చేస్తున్నారు? కావ్యాని నేను మా పేరెంట్స్ దగ్గరికి తీసుకొచ్చిన విషయం తెలిసిందా ఏంటి? కావ్య ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా తెలిసే అవకాశం లేదు. ఒకసారి ఆఫీస్కి కాల్ చేస్తానండి. చెప్పండి సార్. పవన్ ఆఫీస్కి వచ్చాడా? రాలేదు సార్. వచ్చే టైం అయింది కాబట్టి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. పవన్ 10 డేస్ నుంచి రావట్లేదు సార్. వాట్? అవును సార్, ఏదో వర్క్ ఉందని లీవ్ పెట్టాడు. ఈ విషయం మీద చెప్తారని చెప్పాడు. చెప్పలేదా సార్? లేదే. అవునా? సరే, నేనుంటాను. ఏమైంది బావా? 10 డేస్ నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదంట. ఏదో వర్క్ ఉందని లీవ్ పెట్టాడంట. తను ఉండేది టెక్నికల్ సెక్షన్లో కాబట్టి నేను కూడా ఈ మధ్య సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. నువ్వు దగ్గరుండి జాబ్ ఇప్పించావు, నీతో మాట అయినా చెప్పాలి కదా. కనీసం ఈ విషయం కావ్య అయినా మనతో చెప్పాలి కదా. ఇద్దరు ఏమైనా హనీమూన్కి ప్లాన్ చేసుకుని ఉంటారా? నాకెందుకు భయంగా ఉంది. మన వెంటనే కావ్య వాళ్ళని కలవాలి బావా. ఇప్పుడా? ఇప్పుడే. అవని, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నా మనసెందుకో కీడు శంకిస్తుంది. వెళ్దాం పద బావా. అది కాదు, రా ఆఫీస్. బావా. ఇదే మన ఇల్లు, లోపలికి వెళ్దాం పద. ఏంటా పిల్లడుగులు? తొందరగా రా. ఆగండి. అమ్మా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కావ్య మీ కోడలు. మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోవడం తప్పే. నన్ను క్షమించండి. మీరు మా గురించి బాధపడుతున్నారని సుందరం అంకుల్ ద్వారా తెలిసింది, అందుకే వచ్చేశాను. మమ్మల్ని లోపలికి అనుమతించండి. అదెలా కుదురుతుంది? లోపలికి అనుమతించటం ఎలా కుదురుతుంది? కొత్త జంట ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు హారతివ్వద్దా? ప్రాంక్ నాన్న, అమ్మ మీతో సరదాగా ప్రాంక్ చేసింది. పిల్లలు భయపడిపోయారు పాపం. మా ఆవిడ అప్పుడప్పుడు ఇలా సరదాగా చేస్తుంటుందమ్మా. ప్రాంక్లన్నా రీల్స్ అన్నా మహా పిచ్చి, ఏమనుకోకమ్మా. సారీ అమ్మా, నేను ఇప్పుడే హారతి తీసుకొస్తాను, ఉండండి. నాకు ఫోన్ చేస్తే నేనే మిమ్మల్ని తీసుకురావడానికి వచ్చేవాడిని కదా. సర్లేండి, వచ్చేసారు కదా, సంతోషం. అత్తమామలు ఎలాంటివారో అని భయపడ్డాను. గిరిజా, తొందరగా రా. కొత్త కోడల్ని గుమ్మం బయట ఎంతసేపు అని వెయిట్ చేయిస్తావు? ఇరుగు దిష్టి.
పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. ఆ, రండి. కావ్య, అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా ఇలారా. ఉమ్. కలకాలం కలకాలం సంతోషంగా ఉండండి. లేవండి. లేమ్మా. పిల్ల లక్షణంగా ఉందండి. పద్ధతిగా కూడా ఉంది. వేదవతి గారి పెంపకం కదా. ఏది ఒకసారి అత్తయ్య అని పిలువమ్మా. అత్తయ్య, మామయ్య అని కూడా ఒకసారి పిలువమ్మా. మావయ్య. కోడలతో ఇలా పిలిపించుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఇంతకాలానికి కుదిరింది. మీ జంట చాలా చూడముచ్చటగా ఉందిరా. థ్యాంక్ యూ నాన్న. ఇంట్లో వాళ్ల కోపతాపాలు కొన్ని రోజులైతే సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకమ్మా. ఒరే పవన్, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, మమ్మల్ని మర్చిపోయి ఉంటావు అనుకున్నావురా. పేరెంట్స్ని ఎలా మర్చిపోతావు నాన్న? పాపం కావ్య కట్టుబట్టలతో నీ దగ్గరకొచ్చేసినట్టుంది. అవునమ్మా. ఏం పర్వాలేదులే. తనకి సంబంధించిన పట్టుబట్టలు చాలానే ఉండుంటాయి కదా, సమయం చూసెళ్ళి తెచ్చుకుంటుందిలే. అమ్మమ్మ నన్ను ఇంట్లోకి రానివ్వదత్తయ్య. అలా ఎలా కుదురుతుంది? ఆడపిల్లన్నాక పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటుంది. లేని వాళ్ళైతే ప్రాబ్లం, కానీ మీ వాళ్ళు ఉన్నవాళ్లే కదమ్మా. 10 ఊళ్ళ దేవత గారి మనవరాలు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో సర్దుకుపోతుందా? ఒక్కగానొక్క మనవరాలికి రేపటి రోజున కట్నం కింద ఒక బంగ్లా ఇవ్వకుండా ఉంటారా ఏంటి? ఇవ్వకపోతే వేదవతి గారి పరువు పోదు. కారుల్లో తిరిగిన పిల్ల మన వాడి బైక్ మీద రెగ్యులర్గా తిరగలుగుతుందో లేదో? ఏవండి, మన దూరపు చుట్టాలు బ్రహ్మం గారు వాళ్ళమ్మాయిని చేసుకుంటే 50 తులాల బంగారం, 50 లక్షల కట్నం, 25 లక్షల కారు ఇస్తానని చెప్పారు. గుర్తుందా మీకు? గుర్తుంది గిరిజ. బంగారం 50 తులాలు కాదనుకుంటా, 100 తులాల పైనే అన్నట్టు గుర్తు నాకు. ఎందుకంటే 7 వారాల నగలు కూడా ఇస్తా అన్నారు. వేదవతి గారితో పోల్చుకుంటే బ్రహ్మం గారి సంబంధం ఏమాత్రం? వేదవతి గారి మనసు కుదుటపడిన తర్వాత ఇవ్వకుండా ఉండర్లేండి. మన కోడలి పిల్ల పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఏసీలు, కార్లు అన్ని కొనుక్కుంటుందిలేండి. ఒరే పవన్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అవునరా, నువ్వు త్వరలో కోటీశ్వరుడి అయిపోతావు. కావ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అదిగో అమ్మ కావ్య, అదే నీ రూము, వెళ్ళు. తొందరగా వంట చేసేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. ఆ తర్వాత ఎటు నువ్వే వండుతావు కదా, నీ చేతి వంట తింటాం. రేయ్, ఇన్ని రోజులకి బుద్ధొచ్చి పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. మన ముగ్గురం ఒక మాట మీదే ఉండి అనుకున్నది సాధించుకుందాం. మ్మ్. కావ్య వాళ్ళు ఈ ఇంట్లోనే ఒక పోర్షన్లో ఉంటున్నారు. పద. ఏమండి, ఎవరు కావాలి? మేము కావ్య వాళ్ళ అత్తమామలం అండి. కావ్యను కలవడానికి వచ్చాం. అత్తామామలం అంటున్నారు? మీకీ విషయం తెలీదా? ఏంటండి, ఏమైంది? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏంటి? అయినా వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదైందిలేండి. అదేంటండి అలా మాట్లాడుతున్నారు?
ఏం జరిగింది? కొత్త జంట మధ్య మాకెలాంటి సఖ్యత కనిపించలేదు. ఆ అబ్బాయి ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తుందో తెలీదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వాలంటే భయమేస్తోంది. వాళ్లలో వాళ్ళ గొడవలొచ్చి ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారోనని అద్దెకిచ్చిన వాళ్ళం బిక్కు బిక్కుమంటూ ఉండాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మా అనుభవంలో అలాంటి జంటల్ని చాలా మందిని చూసామమ్మా. నువ్వొచ్చి మాకు కొత్తగా పాఠాలు చెప్పకమ్మా. సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? ఖాళీ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారా ఏంటి? అయినా అలా చెప్పుకునేంత చనువు మా మధ్య ఏర్పడక ముందే వెళ్ళిపోయారు. ఏ మాటకా మాట. మాకైతే కొంచెం రిలీఫ్గా ఉంది. పద. ఇంటి గొడవల్లో పడి వాళ్ళ గురించి మనం ఆలోచించడం మానేశాం. ఇక్కడ వీళ్ళ మాటలు విన్నాక నాకు మరింత భయం మొదలైంది. ఎక్కడికి వెళ్ళుంటారో ఎలా తెలుసుకోగలం? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నువ్వు పవన్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నేను కావ్యకి ఫోన్ చేస్తే కలవడం లేదు. కంగారు పడకవని. వాళ్ళ పెళ్లి చేసింది మనం. వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటే మనల్ని మన వాళ్ళు అభినందిస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా లేకపోతే మనల్ని నిందిస్తారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళగానే వసంత వదిన కావ్య గురించి అడుగుతుంది. ఈ విధంగా జరిగింది అని చెప్తే కంగారు పడిపోతుంది. మంచి చెడు ఆలోచించకుండా మనల్ని ఏదో ఒకటి అంటుంది. అవని, ఎందుకు ఎక్కువ ఊహించుకుంటున్నావు? వీళ్ళు చెప్పింది మనం ఎలా నమ్ముతాం? కావ్య పవన్ల మధ్య సఖ్యత లేదని ఎలా అనుమానిస్తాం? అనుమానించకుండా ఎలా ఉండగలం బావా? పవన్కి 10 రోజులు లీవ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక షెల్టర్ ఏర్పాటు చేసిన నీ దగ్గర కూడా దాపరికంగా ఉండాల్సిన అవసరం ఏముంది? సడన్ గా ఖాళీ చేయాల్సిన పనే ఉంది. వాళ్ళకి ఊర్లో మనం తప్ప తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఇందాకటి వరకు కొంచెం ధైర్యంగానే ఉన్నాను కానీ ఇప్పుడింకా నా వల్ల కావడం లేదు. అవని, దయచేసి నువ్వు ఎక్కువగా ఊహించుకొని కంగారు పడకు. ముందు మనం ఇంటికి వెళ్దాం, పద. నేను నిన్ను లవ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే గొడవ పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. మన కోడలి పిల్ల పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఏసీలు, కార్లు అన్ని కొనుక్కుంటుందిలేండి. కావ్య, కావ్య ఆగు. కావ్య, ఏమైంది నీకు? నేనేదో పరాయిదాన్ని అయినట్టు, నువ్వేదో తప్పు చేసినట్టు అలా మొహం చాటేసుకుని వెళ్ళిపోతున్నా. సన్నపడ్డావు, నల్లబడ్డావు, ఏమైంది? అందరికీ దూరంగా ఉన్నావు అని దిగులు ఆవహించిందా? నేనేం మాట్లాడలేను, ఇంటికి వెళ్ళాలి.
జరగబోతుందోనని చాలా కంగారుగా ఉంది. అసలేం జరిగిందో చెప్పు. ఇంకేం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపో. అరే, మనసులో చాలా దుఃఖం పెట్టుకొని ఏం లేదు అని అంటావేంటి? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏంటి కావ్య, అత్తారింటికి వచ్చిన సంతోషం నీలో కనిపించడం లేదు? ఎందుకలా ఉన్నావు? కానుకలు, లాంఛనాలు, కట్నం తీసుకురాని కోడలి మీద మీ అమ్మ నాన్నలకి కోపంగా ఉన్నట్టుంది. నువ్వు డబ్బున్నదానివి కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. అది కామన్ హ్యూమన్ సైకాలజీ కావ్య. అంటే అదే ఫీలింగ్ నీకు ఉందా? చెప్పు పవన్. పెళ్లిళ్లలో జనరల్గా జరిగే ప్రాసెసే కదా, అందులో తప్పే ఉంది కావ్య. ఎవరూ ఆశించినది కాదు కదా. నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మీ అమ్మ నాన్నలు తమ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశారు. అంటే మీ అమ్మ నాన్నలకి కోడలు అవసరం లేదా? కోడలేదైనా తీసుకురావాలని ఆశిస్తున్నారా? ఏంట్రా మీ ఆవిడ మా గురించి ఏవేవో మాట్లాడుతుంది? ఏంటి అప్పుడే మా మీద కంప్లైంట్ ఇస్తున్నావా? మీరు కంఫర్ట్గా ఉండాలనే మేము ఆలోచిస్తున్నాం. అది కూడా తప్పేనా? అంత పౌరుషం ఉన్నదానివైతే మీ పుట్టింటికెళ్ళి డబ్బులు తీసుకునిరా. అంతేగాని మా అబ్బాయి మనసును చెడగొట్టి మా కొడుకును మాత్రం మాకు దూరం చేయకు. ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారన్నమాట. అంటే పవన్ అనేవాడు నిన్ను ప్రేమించలేదు, నీ డబ్బుని ప్రేమించాడు. నా పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. నేనొచ్చి మాట్లాడతాను, నీ కాపురం సెట్ చేస్తాను. మీ ఇంటికి వెళ్దాం పద. వద్దులే, గొడవ అవుతుంది. ముందు నువ్వు రా, చెప్తాను. రా. కూర్చో, కూర్చో. నీ అత్తమామల పేర్లేంటి? చలం, గిరిజ. పద. వద్దులే నిహారిక, నేనే కావాలని తీసుకొచ్చి గొడవ చేయించానని అనుకుంటారు. పుట్టింటి వారు ఈ సమయంలో అడగకపోతే మెట్టింటి వారికి ఆడపిల్ల లోకు అయిపోతుంది. నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రా. చలం గారు, గిరిజ గారు, బయటికి రండి. పవన్, తొందరగా బయటికి రా. కూరగాయల్ని తీసుకురమ్మంటే ఎవరినో తీసుకొచ్చావేంటి? ఎవరినో కాదు, వేదవతి గారి రెండో కోడల్ని, నిహారికని. ఓ, వేదవతి గారి లాంటి జాతకం కలిగిన కోడలివా? అవును. మా ఇంటికి ఎందుకు వచ్చారు? బాలకం చూస్తుంటే అర్థం కావటం లేదా? మన కోడలి గారే మన మీదకి బుసుగొలిపి తీసుకొచ్చింది. కొరడాలతో కొట్టామా, లేక అట్లకాడ కాల్చి వాతలు పెట్టామా? మీరలాంటి పనులు చేస్తే అడగడానికి ఎవరూ లేరనుకున్నారా? కావ్యకి నేనున్నాను. ఏం చేస్తావేంటి? అత్త పెత్తనం బాగానే చూపిస్తున్నారే. లేకపోతే కోడల్ని నెత్తిన పెట్టుకొని పూజలు చేయమంటావా ఏంటి? అంత అవసరమేమీ లేదు. కోడల్ని కోడల్లా చూడండి చాలు. కావ్య ఎవరో సాధారణ కుటుంబంలోని అమ్మాయి కాదు, వేదవతి గారి మనవరాలు. వేదవతి గారి మనవరాలు, సీతారత్నం గారి మనవరాలు, జానకిరామయ్య గారి మనవరాలు, ఎవరైతే మాకేంటండి? ఏంటి పవనిది? మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారేంటి? డబ్బు కోసం కావ్యని ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇదేం బాలేదు. మార్కెట్లో అబ్బాయిలకి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలియందే ఉంది. హ? ఏదో మన అవసరాలకు సరిపడే డబ్బు తీసుకురమ్మని అడిగాం. అది కూడా తప్పేనా? అదేదో లోకంలో ఎక్కడా జరగని విడ్డూరంలా మాట్లాడుతున్నావేంటి?
మేము అడిగింది వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. మీలాంటి అత్తమామలు ఉండబట్టే పారాని ఆరకముందే చాలా మంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు మాకు బుద్ధులు చెప్పకండి. ముందు మీరు బయటికి నడవండి.